తిన్నారా అన్నం డ్రెస్ ఇట్లా వేసుకున్నా నేను ఏ లేదు నేనే ఏ లేదు నేనే ఇవాళ ఈ డ్రెస్ మీద చేద్దామంటే సరే అన్న నోలకుంటేనా మరి పోయి రావచ్చు కదా ఎడిపోతాను ఎందుకు ఎత్తా ఏనుగులు ఎత్తే మనం కూర్చో ఎండ సరేగా నర్సవా ఓ నర్సవా ఏంటి బుక్ వచ్చా నేను నర్సవా నా పెళ్ళికి వస్తావా అయితే మా ఊళ్ళో ఎవరు అంటాడు కదా లేచిపోదాం అంటాడు వాళ్ళు వేరే కుల పోళ్ళు మేము వేరే కులం అంటాను కదా లేచిపోదాం పైసలు పట్టుకుందాం అంటాడు మంచిగా మానం పోతుంది ఎవరికైనా ఎప్పితే ఎట్లుంటుంది అని చెప్తాను పైసలు ఇమ్మంటాను 10 లక్షలు నర్సవా 10 లక్షలు ఇమ్మంటాడు ఇప్పుడు మా మమ్మీ చెప్పిపోవాలనా 10 లక్షలు పోయమంటా ₹1 కోటి పోయాలన్నట కానీ ఫస్ట్ అట 10 లక్షలు కావాలట ఆయనకి వేస్ట్ గానికి ఉండద్దా మరి లవ్ ఎందుకు చేసిండట ఏమో నాకు లవ్ తెలియజేద్దారు కదా సార్ ముచ్చట పాడాయి నా అసలు ముచ్చట తెలియదు నా పని ముచ్చట నాకు గిసొట్టి అదే కానీ నాకు అది తెలియదు మరి ఎట్లా నీ దగ్గర ఉన్నాయి పైసలు 10 లక్షలు 20 లక్షలు అట్లా అంటే ఇట్లా 2 లక్షలు అయినాయి ఇల్లుకు ఫలాత్తరా బాత్రానికి గీత్రానికి అన్ని ₹1,00,000 ఏమో అంటాడు కదా అత్తనేమో నువ్వు నాతో రా 2 లక్షలు ₹3,00,000 రాసి కాగితం మీద పెట్టినా అత్తనేమో నువ్వు నాతో రా లేకపోతే మా వాళ్ళు వేరే పెళ్లి చేస్తానంటారు నేను చేసుకుంటా అంటాడు ఈ టైంలో చేసుకోండి ఇక నాకు భయం అవుతుంది ఏం చేయాలో అర్థమవుతలేదు 10 లక్షలు అట అప్పు తీసుకున్నాను రావాలట అప్పు ఇప్పుడు అప్పు పుట్టది ఏం పుట్టది పట్టుకుంటారు ఈ బుక్ చూసుకో అందులో పోయి ఒక 2-3 తీసుకుంటా గింజలు శనగపప్పు ఇప్పుడు ఏం చేయాలి చెప్తున్నారు సమయం ఏం చేసి పెద్దమ్మకి ఇట్లా ఎప్పుడు తిస్తుందా పైసలు ఇప్పుడు ఆడోళ్ళు పుట్టే బాధ ఉన్నది అనవసరంగా లవ్ చేసిన ఆయన నేను ఆడెంబడి పడ్డాడు లగ్గం చేసుకుంటాను ఎంబడి పడితేనే లక్షలతోనే ఏంటి అట్టుగా ఆపుతాను ఏంది చేసుకున్నాడు ఆపుతాను మా కులం వేరు అంటాడు ఎట్లా చేయాలి ఎట్లా చేసినా కట్టే నువ్వు వస్తావు కదా లగ్గానికి సాక్షి సంతకం పెట్టడానికి పండుగ ఎత్తులేదు మంచి శాతం కానీ ఒక మా సైడ్ 5 ఉండాలన్నట వాళ్ళ సైడ్ 5 ఉండాలన్నట సంతకం పెట్టాలన్నట పెడతావా దా వెండి మట్టలన్నా చేయించరాదు నర్సవా చేస్తావా చేస్తా తక్కువ ఉండే 500 ఇచ్చుకున్నా ₹1000 పెట్టినంటే తులం వస్తుంది మట్టిలోనే చేస్తా ఏంది నర్సవా మట్టెలనే చేస్తా గదే అడుగుతాను మరి మట్టెలు చేస్తే పెద్దమ్మని పుస్తలు చేయించమంట మట్టెలు కావాలి పుస్తలు కావాలి అన్ని చిర్ర కావాలి ఇక 3 అడుగులు ఉన్నాయి ఏం చేస్తావు ఈ కందిపప్పు ఇది పప్పు చేసుకుంటే మస్తు ఉంటుంది వారికి మంచిగా పండుగ కానీ లెక్క చక్కగా ఉందండి లగారి దేవద్దావు కానీ అదే ఇప్పుడు నా లగ్గం సంగతి భయం అవుతుంది పెసరప్పుడు ఎక్కువ ఉంటుంది అప్పుడు లవ్ చేసుకున్నప్పుడు మంచిగా ఉండే నర్సవా ఇప్పుడే ఇట్లా ఎత్తాడు పెళ్ళి అనేవారు కిరాయి నా దగ్గర ఊరకనప్పుడు నేను చెప్తా పెళ్ళైన వరకే అబ్బాయి గుర్తొస్తారా చెప్పు అంతకుముందు గుర్తురారు అబ్బాయిలు చేసుకున్నందుకు భరించుకోవాలి కట్టం చేసినా చేయకున్నా పెళ్ళాంటి మొగంది పెళ్ళం భరించుకోవాలి బతకాలి సరే అనాలి అట్లా దొంగ పడుకోవు ఇప్పుడు చూసినావా పెళ్ళైన వరకు అబ్బాయి గుర్తొచ్చిండ్రు అంటాడు అలా అబ్బాయి అడగంగానే ₹1,00,000 పట్టుకుపోయి ఇస్తానా నేను చెప్పు లేకపోతే ఎందుకు లవ్ చేసినావు మా కొడుకుని అంటాడు అల్ల అయ్య మరి అయ్య మరి మగవాళ్ళ తప్ప ఆడవాళ్ళ తప్ప నాదే తప్పు మరి ఏం చెప్పి ఆడవాళ్ళ తప్పు కాదా మరి ఏం చెప్పి ఆడవాళ్ళ తప్పు కాదా మరి నువ్వు ఓటు మూట కొడుకొని ఓనేరా అంటే జాలి లేకుండా పోతావు పత్తకు లేకుండా ఆడవాళ్ళ తప్పు
ఎవ్వరు కానీ ఏ కులం కానీ ఆడవాళ్ళ తప్పు. ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అంటే ఇక ఆశపడి మాట్లాడుకోమా? మాట్లాడుకుంటాం మంచోడైతే ఏం కాదు, చెడ్డోడైతే బాధ కదా. ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? చేసుకోవాలన్నా దాన్ని నీ ఇష్టం, నీ బలం. సరే పోటీ పడతాయి, నువ్వు పోటీ పడతావు.